ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై నోరు మెదపకపోవడం ఏంటంటూ బీఎస్పీ స్టేట్ సెక్రటరీ చంద్రనూరు నాగరాజ్ ప్రశ్నించారు. బుధవారం మీడియాకి వీడియో విడుదల చేశారు. ఒకే వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అతిరథ మహారథులు ఉన్నప్పటికీ కనీసం ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా సాధించే సమయం టీడీపీ పార్టీకి ఆసన్నమైందని పేర్కొన్నారు. అదే కోవలో 25 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజే చెప్పాము, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని. కాకపోతే ఈరోజు అతిరథ మహారథులందరూ స్టేజ్ పైన ఉన్నారు. కాకపోతే వాళ్ళకు వచ్చిన మంత్రి పదవులు దాని గురించే మాట్లాడుతుంటూ దాన్ని ఆనందాల్లోనే సంబరాలు చేసుకుంటున్నారు. సంతోషం, మేము కాదనలే. దాని గురించి ఒక్కరైనా ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ చేశారా, ఆ అంశాన్ని లేవనెత్తారా అన్నది మా వర్షన్. ప్రత్యేక హోదా అనేది మీరు తేవాలనుకున్నారా, తేకూడదు అనుకున్నారా? ప్రత్యేక ప్యాకేజీ పైన గతంలో మీరు మక్కువ చూపారు. ప్రత్యేక ప్యాకేజీ వైపు ఉన్నారా, ప్రత్యేక హోదా వైపు ఉన్నారా? అదైనా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందనేసి. కాకపోతే ఈరోజు ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేయడం ఏంటంటే, ప్రత్యేక హోదా వల్లనే ఇక రాష్ట్రంలో అనేక మంది యువకులు వలసపోతా ఉన్నారు, వేరే రాష్ట్రాలకు వలసపోతా ఉన్నారు. వలసపోయి వేరే రాష్ట్రాల్లో బతికే పరిస్థితి, దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉద్యోగాలు లేవు, సరైన వసతులు లేవు, ఏమీ లేవు. రాష్ట్రం డివైడ్ అయినప్పటి నుంచి అనాథలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాథలుగా ఉన్నారు. కాకపోతే రాష్ట్రం డివైడ్ అయి కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోని నాయకులే లేరు. ఎందుకంటే ఈ ఇద్దరు నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో వాళ్ళ చేతిలో ఏదీ లేదని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది. అది నిజమే, కాదనడంలే. ఈరోజు మన చేతిలోనే ఉంది. దేశ భవిష్యత్తే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. ఇలాంటి టైంలో ఎందుకు మీరు ప్రత్యేక హోదా అడగడం లేదు? బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తాము, ఎందుకు అడగడం లేదు మీరు? ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పేసి ప్రతి మేధావి చెప్తాడు, ప్రతి చదువుకున్న యువకుడు చెప్తాడు ఈ విషయం. మీరు ఎందుకు చేయడం లేదు? ప్యాకేజీ అనేది నాయకుల కోసం, హోదా అనేది ప్రజల కోసం. ఇది గుర్తు పెట్టుకోవాలి నాయకులు. ఈరోజు మొత్తం దేశ భవిష్యత్తే ఆంధ్ర రాష్ట్ర ఎంపీల చేతుల్లో ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకోండి. కేవలం ఒక రాజధాని కూడా మనకి గతి లేదు. రాజధాని అంటే ఏది చెప్పాలో కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఒక ఆయన వచ్చి 3 రాజధానులు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి అమరావతి రాజధాని అంటాడు. ఏది రాజధాని? రాజధానికి గతి లేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. అలాంటి టైంలో భగవంతుడు దయో మరి ఏదో తెలియదు, కానీ ఈరోజు దేశ భవిష్యత్తే ఆంధ్ర రాష్ట్ర ఎంపీల చేతుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. ఇక్కడ నిరుద్యోగ నిర్మూలన చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావాలి. మారుమూల ప్రాంతమైన రాయదుర్గంలో కూడా ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడున్న మా నియోజకవర్గంలో ఉన్న
పిల్లలు ఎక్కడో పోయి వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆంధ్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్యాకేజీకి పోకండి. మీరు హోదానే ముద్దు, ప్యాకేజీ వద్దు. ఈ అంశాన్ని మనసులో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దయ తలిస్తే ఖచ్చితంగా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. అయినప్పటికీ మీ సత్సంబంధాల వల్ల బీజేపీకి మద్దతు ఇస్తా ఉన్నాం. సంతోషకరం, ఇస్తా ఉన్నారు, సంతోషకరం, మేము కాదన్నాంలే. వాళ్ళు కూడా ప్రత్యేక హోదాని మనకి కల్పించాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక చరిత్ర అనేది సృష్టించి ప్రత్యేక హోదా తీసుకురావాలని మీకు మనవి చేసుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్.